ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. A to Z క్రిస్టియన్ డోన్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ వి, వెంజన్స్, ప్రతీకారం అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 35వ వచనం. పగ తీర్చుకున్నటయు ప్రతిఫలం ఇచ్చుటయు నాదే. దేవునికి స్తోత్రం. మరి ఇదే మాట రోమిలకు రాసిన పత్రిక 12:19 కూడా చూడగలుగుతాం కదా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మరి నేటి దినాలలో చాలా మంది పగలో ప్రతీకారాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. మరి ఏదో కుటుంబ కలహాలు ఉంటాయి, మరి ఫ్యాక్షనిస్ట్ గొడవల్లాగా మనుషులను అరేంజ్ చేసేసుకొని, మరి ఒక తండ్రి అయితే కుమార్తె వేరే వివాహం చేసుకున్నారు, వేరే క్యాస్ట్ అతన్ని, మరి మనిషిని పెట్టి మరి అల్లుడిని చంపించేశాడు. ఎంత ప్రతీకారంతో రగిలిపోతున్నారో చూడండి. ఈగో కోసం, స్టేటస్ల కోసం పగలు ప్రతీకారాలు, మరి బిడ్డల భవిష్యత్తును వారి చేతులారా నాశనం చేస్తున్న వారు లేకపోలేదు. ఇంకా పాలిటిక్స్ లాంటివి మరీ అధికంగా ఉంటాయి. కానీ క్రైస్తవులు మనం ఎవరం కూడా పగలు ప్రతీకారాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే అది దేవుని పని ఉన్నది. మనల్ని ఇతరులు ఎంత కీడు చేసినప్పటికీ మనం కీడు చేయకుండా ఉంటే దేవుడి నిత్యంగా ఆయా సమయాలలో ఆయా వ్యక్తులకి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. అది దేవుని పని, దేవునికి అప్పచెప్తాం. మనకైతే చేతులకి ఏమాత్రం మట్ట ఉండకుండా దేవుడే కార్యం జరిగిస్తాడు. మనం ఇస్తే ఏముందండి, ఆయన పనిష్ చేస్తే సౌండ్ తక్కువ, రౌండ్ ఎక్కువ. పగలో ప్రతీకారాలు తీర్చుకోవటానికి మనమేం పాములం కాదు, పాపాత్ములు అంతకంటే కాదు. ప్రశస్త రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులంగా తీర్చబడి ఆయన రక్తం చే కనబడ్డవారం, కొనబడ్డవారం. దేవుని స్తోత్రం. ఇతరులకి మనం ఎంత కీడన్నా చేయనిగాక. మరి సామెతలు 20:22 ఉంటుంది కదా, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. మనం చేసిన పాపాలను బట్టి దేవుడు మనకి ప్రతీకారం చేయలేదు కదా, మరి మనం ఎందుకు పగ తీర్చుకోవాలి? అందున దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్తానే ఉన్నారు, పగ తీర్చుకున్నట నా పని. ఎవ్వరు మాట ద్వారా కానీ, క్రియ చేత కానీ, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారు ఆ మాట అన్నారు, మరి ఆ మాటకి మాట చెప్పేయాల్సిందే. కంటికి కన్ను, పంటికి పన్ను ధర్మశాస్త్రంలో లాగా చేసేయాల్సిందే కాదు. దేవుడే ప్రతిఫలం ఇస్తాడు మనం మౌనంగా ఉన్నప్పుడు. మరి కీర్తన 103:10 ఉంటుంది కదా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. మరి మన పాపాలను బట్టి ఆయన ఏం చేయబడినాడు? సిలువ వేయబడినాడు, మరి అవమానించబడినాడు, చిత్రవధ చేసి మరి నరక యాతన అనుభవించేలా చేశారు. మరి మన పాపాలను బట్టి యేసయ్య మనకి శిక్షిస్తే మనకు కూడా సిలువేయాలి. అలా చేయలేదుగా. మరి మన పాపాలన్నిటినీ మరన్నిటికీ జ్ఞాపకం చేసుకుందని ఆయన వీపు వెనక వేసుకున్నాడు కదా. మనం ఎందుకు ఇతరులన్న మాటని, ఇతరులు చేసిన కార్యాలను బట్టి పగ తీర్చుకోవాలనుకుంటున్నాం? క్రైస్తవులు మనకి ఇది కూడదు. అయినప్పటికీ మనం ఈ రక్త మాంసాలతో ఉన్నాం కాబట్టి ఆ పగతో రగిలిపోతూ ఉంటాం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. క్రైస్తవుడు అనే టైటిల్ అడ్డుగా వస్తూ ఉంటుంది. మరి అందుకేనేమో దావీదు గారు ఎంతో భరించాడు యోవాబు గారిని. కానీ చివరి సమయంలో సొలొమోన్ గారికి చాలా వాయిస్గా చెప్తూ ఉంటారు మరి యోవాబు గురించి, షిమ్మీ గురించి. మరి వాడిని నువ్వేం చేస్తావో తెలీదు, నువ్వు జ్ఞానవంతుడు, నీకు తెలుసులే, నీకు చెప్పేదే ఉందన్నట్టు చెప్తాడు. ఏదేంటి కదంతా పాత నిబంధన. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో యేసయ్య మాత్రం అన్ని ప్రేమతో చేయమని చెప్తా ఉంటారు. మరి నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపు ఎడం చెంప కూడా తిప్పమంటున్నాడు మత్తయి సువార్త 5:39. మరి హింసించే వారికి ప్రతిహింస చేయక వారి కోసం ప్రార్థన చేయమని కూడా చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ పగ ప్రతీకారం కాదు కానీ ఇదే రోమీయులకు రాసిన పత్రిక 12:20-21 చూస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదుము. దేవునికి స్తోత్రం.
పగ ప్రతీకారాలతో ఇంకా ఊళ్ళు ఊళ్ళు వల్లకాడు చేసిన రోజులు కూడా మరి మనం పుట్టకముందు జరిగినాయి అంట. మరి ఆ రీతిగా కాకుండా ప్రేమ చేత మేలు చేసి వారిని మనుషులను పొందుకుందాం. పగ వల్ల మనుషులను పోగొట్టుకుంటామండి. ఇంకా మనిషికి డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రేమిద్దాం, దేవుని ప్రేమను చూపిద్దాం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడపోతూ ఉన్నాము కొద్ది గంటల్లో. మరి ఇదే పాత స్వభావంతో, ఇదే పగతో, ప్రతీకారంతో ఉంటే ఇంకా క్రొత్త సంవత్సరానికి అర్థమే ఉంది. దేవుడు క్రొత్త సంవత్సరాలకు అడుగు పెట్టడానికి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని, అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం మారుదాం నిశ్చయముగా. ప్రతి క్రైస్తవులు కూడా మరి పగ ప్రతీకారాలకి, మాటకి మాట, దెబ్బకి దెబ్బ అన్నట్టు కాకుండా ప్రేమిద్దాము. కీడు చేత కాక మేలు చేత మనుషులను సంపాదించుకుందాము గాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.